హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మగ్గం వర్క్ క్లాసెస్‌లో చాలా క్లాసెస్ అయితే మీరు నేర్చుకున్నారు. పూర్తి బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది లేటెస్ట్ డిజైన్‌తో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే నేను మార్కింగ్ పెట్టుకున్నాను. మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. ఎండ్ స్క్రీన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇదొచ్చేసి హ్యాండ్ అండి. ఎంత పెద్ద వర్క్ అయినా, ఎంత హెవీ వర్క్ అయినా కూడా మనం ఈ చిన్న ఫ్రేమ్ మీదనే చేసుకోవచ్చు. ప్లేస్ అంతా ఆక్యుపై అయ్యేలాగా పెద్ద మగ్గం పెట్టి దాని మీద అయితేనే మంచి వర్క్స్ వస్తాయి అనుకుంటే మాత్రం అస్సలు కరెక్ట్ కాదండి. కొన్ని వేల వర్క్స్ అయితే నేను ఈ ఫ్రేమ్ మీద చేశాను. హ్యాండ్ బార్డర్‌కి డబుల్ థ్రెడ్‌తో గొలుసు కుట్టు వేశాను. సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా! దాంతో. ఆ తర్వాత మనం మిషన్‌కి యూజ్ చేస్తాం కదా! టైలరింగ్ వాళ్ళ దగ్గర థ్రెడ్ ఉంటుంది కదా! ఆ థ్రెడ్‌తో ఈ పూసలు వేసుకుంటున్నాను. మీకు ఫస్ట్ లెర్నింగ్‌కి ఏ థ్రెడ్ ఉపయోగించాలో చెప్పాను కదండీ! కాటన్ థ్రెడ్. సేమ్ అదే. ఇదైతే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పేసి ఇదే యూజ్ చేస్తారు. నార్మల్‌గా సిల్క్ థ్రెడ్ అయితే వెంటనే కట్ అయిపోతుంది. అందుకోసమని ఈ థ్రెడ్ యూజ్ చేస్తారు. చిన్న ఫ్రేమ్ మీద ఎడ్జెస్ కుట్టుకోవాలి అనుకుంటే ఎడ్జ్ మొత్తం ఫ్రేమ్‌కి పట్టదు. ఒకవేళ పట్టినా కూడా మధ్యలో గ్యాప్ వస్తుంది. చివర్లోకి ఎలా కుట్టాలి అనే దానికి నేనిక్కడ క్లాత్ కనిపిస్తుంది కదండీ! ఎక్స్‌ట్రా వైట్ క్లాత్ బార్డర్‌లో ఆ వైట్ క్లాత్‌ని నార్మల్‌గా కుట్టేసుకున్నాననమాట. అప్పుడు ఫ్రేమ్ రౌండ్‌గా ఉంటుంది కాబట్టి రౌండ్ ఫిట్టింగ్ వస్తుంది. ఒకవేళ మన ఫ్రేమ్ స్క్వేర్‌గా ఉన్నా కూడా ఫిట్ చేసుకునేటప్పుడు కొంచెమైనా ఎడ్జెస్ బయటికెళ్తాయి. ఆ టైంలో మనం ఎక్స్‌ట్రా ఇలా క్లాత్ పెట్టుకోవాలి. వర్క్‌లో ఒక పూస లైన్ వేశాను. ఆ తర్వాత థ్రెడ్ ఫిల్లింగ్ అండి. థ్రెడ్ ఫిల్లింగ్ కోసం పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా! ఆ పైపింగ్ థ్రెడ్‌ని అతికించుకున్నాను. ఆ తర్వాత పూసలతో ఫిల్ చేస్తున్నానండి. పూస లోడింగ్ కుట్ట ఆల్రెడీ నేను మీకు చూపించాను. సేమ్ అదే వర్కు మీకు ప్రాక్టీస్‌గా కూడా ఉంటుంది. మీరు బాగా చూస్తే మీకు చూసి నేర్చుకున్నది సగం ఉంటే, ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నది సగం ఉంటుంది కాబట్టి, ఇలా కూడా ఎక్కువగా నేర్చుకోవచ్చు. ఇలా చూసి ఒకటికి 2 సార్లు చూసి మనం నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది. చాలా ఈజీగా అర్థమవుతుంది కూడా. ఒకవేళ మనకు ఫస్ట్ క్లాస్‌లో అర్థం అవ్వకపోతే, ఈ వీడియోలో, ఈ క్లాస్‌లో ఇది బాగా యూజ్ అవుతుందండి. మనం అర్థం చేసుకోవడానికి కానీ, ఎలా కుడుతున్నాను అని చూసుకోవడానికి కానీ, చాలా ఈజీ అండి. ఈ ఫిల్లింగ్ ఉంది కదండీ! థ్రెడ్ ఫిల్లింగ్‌కి పూసతో ఫిల్ చేస్తున్నాం కదా! అలా థ్రెడ్ మునిగే వరకు ఎన్ని పూసలు పడతాయి చూసుకోవాలి. మన పూసల సైజుని బట్టి 4, 5 అనేది చెక్ చేసుకొని, అలా క్రాస్ లైన్స్ వేయాలి. క్రాస్ లైన్ వేసిన వెంటనే అక్కడ ఒక చిన్న గొలుసు వేయాలి. వెంటనే బ్యాక్ సైడు లాంగ్ గొలుసు తీసుకొని, దాని పక్కన వెంటనే చిన్న గొలుసు వేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకోవాలి? 5 పూసలు స్ట్రెయిట్‌గా వేసి, పైకి వేసి, మళ్ళీ రిటర్నొచ్చేటప్పుడు ఇంకో 5 పూసలు వేసి వేయొచ్చు కదా అనిపించొచ్చు. కానీ అలా వేస్తే స్టిఫ్‌నెస్ ఉండదండి. చాలా లూజ్‌గా అయిపోతాయి. ఇంకా షేప్ కూడా నీట్‌గా ఉండదు. అంత లుకింగ్ అయితే కనిపించదు. అందుకోసమని కొంచెం మనకి ఇబ్బంది అనిపించకుండా ఇలా వేసుకుంటే మన వర్కే చాలా మంచి లుకింగ్ అయితే ఉంటుంది. వర్క్ వేసే విధానం కూడా ఇదే. మనం షార్ట్ కట్స్ వెతుక్కుంటే అది షార్ట్ కట్ లాగే ఉంటుంది. ఇంకా తొందరగా పాడైపోతుంది. చూడటానికి కూడా అంత మంచి లుకింగ్ ఉండదు. మనం ఇంత కష్టపడి, ఇంత అమౌంట్ పెట్టి వర్క్ చేయించుకుంటాము. లేదంటే మన దగ్గరికొచ్చిన వాళ్ళు కస్టమర్స్ ఎవరైనా వర్క్ చేయించుకుంటారు. లుకింగ్ లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకొకసారి మనకి వర్క్స్ ఇవ్వరు. ఒకవేళ మన బ్లౌజే అయితే మనం ఇంత కష్టపడి చేసుకొని అది లుక్ లేకుండా ఉంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకోసమని కొంచెం ఇబ్బంది అని ఏమి ఉండదండి. కొంచెం లేట్ అవుతుంది. కానీ లేట్ అయినా కూడా మంచి లుక్ అయితే ఉంటుంది. చాలా నీట్‌గా కనిపిస్తుంది. చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఇలా చూడండి ఈ యాంగిల్‌లో చూస్తే ఇంకా మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. నేను చెప్పాను కదండీ! వైట్ కలర్ క్లాత్ యాడ్ చేసుకున్నానని. అది కూడా ఇప్పుడు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. నార్మల్ సూది ఉంటుంది కదండీ! చేతి పని చేసే సూది. ఆ సూదితోటి నేను యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మిషన్ అవైలబుల్‌గా ఉంటే టైలరింగ్ మిషన్ దాంతో కూడా కుట్టుకోవచ్చు. జస్ట్ అలా సైడ్స్‌కి అలా కుట్టుకొని ఫ్రేమ్ ఫిట్ చేసుకునేటప్పుడు మన ఫ్రేమ్ రౌండ్‌గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ హ్యాండ్‌కి వర్క్ మొత్తం రావాలి అనుకున్నప్పుడు ఫ్రేమ్‌కి సగమే బ్లౌజ్ ఉంటుంది. మిగతా సగం అంతా ఖాళీగా ఉంటుంది. అలా ఖాళీగా ఉన్న చోట మనకు వర్క్ స్టాండర్డ్‌గా ఉండదు. ఆ ఖాళీగా ఉన్న గ్యాప్ నుంచి మనం చేయి పెట్టినప్పుడు లూజ్ అవుతుంది. మనకు కుట్టడానికి కూడా రాదు. స్టిఫ్‌నెస్ రావాలి అంటే ఆపోజిట్‌కి ఇంకొక క్లాత్ వేసుకోవాల్సిందే. అది ఒకవేళ మనం పెద్ద మగ్గం ఫ్రేమ్ ఫిట్ చేసినా కూడా డైరెక్ట్‌గా వేయకుండా ఎడ్జెస్‌కి కొంచెం క్లాత్ ఫిట్ చేసి దాన్నే మనం పెద్ద మగ్గానికి ఫిట్ చేసుకోవాల్సుంటుంది. ఈ థ్రెడ్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత నేనొక స్టోను, దాని తర్వాత ఒక పూస వర్క్ వేశానండి. జస్ట్ ఒక పూస లైన్ వేశాను. ఇప్పుడు క్రాస్ లైన్స్ వేసుకుంటున్నాను. దీనికోసం నేను స్కేల్ యూజ్ చేస్తున్నాను. కరెక్ట్‌గా స్కేల్ సైజ్ ఎంతుంటుందో ఆ లెంత్ పెట్టి నేను లైన్స్ వేసుకుంటున్నాను. కొంతమంది ఇంకొంచెం వెడల్పుగా కూడా లైన్స్ వేసుకుంటారు. నాకింత కొంచెం దగ్గరగా ఉంటేనే బావుంటుంది అనిపించింది. ఇది ఇంకా కస్టమర్స్ బ్లౌజ్ కూడా కాదు. నా బ్లౌజ్ కాబట్టి నేను కొంచెం ఇలాగే వేసుకోవాలని డిసైడ్ అయ్యాను.
ఇలా ఏదైనా డిజైన్స్ ఉన్నప్పుడు ట్రేస్ పేపర్ మీద పెట్టి ట్రేస్ చేసుకుంటారు. ట్రేస్ పేపర్ మీద కూడా లైన్స్ ఏదైనా ఉంటే ఇలా స్కేల్‌తోనే మార్క్ చేసుకొని, ఆ తర్వాత డిజైన్ ప్రిపేర్ చేసుకొని, బ్లౌజ్ మీద ప్రింట్ చేసుకుంటారు. నాకంత అవసరం అనిపించలేదు. కొంచెం హెవీ వర్క్‌లు, హెవీ డిజైన్స్ కూడా నేను నార్మల్‌గా ఇలా మార్క్ చేసుకొని వేసుకోగలను. ఇలా క్రాస్ లైన్సు, లేదంటే బాక్సులు ఇలాంటి వాటికైతే ఖచ్చితంగా ఇలా స్కేల్ తోటి మనం ఎన్ని ఇంచెస్ పెడుతున్నామని కొలత పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఈ లైన్స్‌కి పైపింగ్ థ్రెడ్ అతికించేసాను. ఇది ఆల్రెడీ డ్రై అయిపోయింది. అతికించిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేస్తే డ్రై అవుతుంది. ఈ ప్రతి లైన్‌కి కూడా నేను మీకు చూపించాను కదండీ! సేమ్ అదే పూసా ఫిల్లింగ్ ఇప్పుడు ఈ ప్రతి లైన్‌కి వేస్తున్నాను. చాలా మంచి లుకింగ్ ఉంటుందండి. గ్రాండ్‌గా కూడా కనిపిస్తుంది. మనకి ఎప్పుడైతే థ్రెడ్ ఫిల్లింగ్ వేసుకుంటామో, థ్రెడ్ ఫిల్లింగ్ కూడా లుకింగ్‌లో తక్కువేం కాదండి. అది కూడా చాలా బావుంటుంది. ఆల్రెడీ నాకు థ్రెడ్ ఫిల్లింగ్‌వి ఉన్నాయి కాబట్టి, ఇంకా ఇప్పుడు పూసలు ఇంకా ట్రెండ్ అది కూడా కాకుండా, పూసలు ఫిల్లింగ్ చేసుకుంటే ఒకే బ్లౌజ్‌ని ఆ బ్లౌజ్‌కి వేరే వేరే శారీస్ మ్యాచ్ అవుతే అలా కూడా వేర్ చేసుకోవచ్చు. ఒకవేళ శారీలో ఉన్న కలర్‌నే థ్రెడ్ ఫిల్లింగ్‌కి పెడితే ఓన్లీ అదొక్క శారీకి మాత్రమే వేసుకోవాల్సుంటుంది. చూడండి నేనైతే అన్నిటికి ఇది వేసేసాను. నాకు నార్మల్‌గా ఈ బ్లౌజ్ కుట్టడానికైతే 2 డేస్ పట్టింది. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ బ్లౌజ్ 2, 3 డేస్‌లో అయిపోతుంది. లేదు కొంచెం స్లోగా కుట్టే వాళ్ళకైతే మాత్రం 3 డేస్, 4 డేస్ నుంచి 1 వీక్ వరకు కూడా పడుతుంది. అయినా కూడా కొంచెం కొంచెం టైంలో వర్క్ చేసుకుంటే బావుంటుంది. నేను ఈ ఫిల్లింగ్ వేసిన వాటికి అటు ఇటు స్టోన్ లేస్ పెట్టాను. స్టోన్ లేస్ పెట్టిన తర్వాత కొంచెం పెద్ద బీడ్స్ ఉంటాయి కదండీ! ఈ పూసలలోనే కొంచెం పెద్ద సైజు ఆ బీడ్స్‌ని వేసుకుంటున్నాను. 3, 3 పూసల్లాగా వేసుకుంటున్నాను. బ్లౌజ్ ప్రింట్ విషయానికొస్తే మాక్సిమం ప్రింట్ వేసుకోవడం కంటే, ఇలా మార్క్ చేసుకోవడమే బెటర్ అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే ప్రింట్ వేసుకునేటప్పుడు కొంచెం పక్కకు జరిగినా కూడా ప్రింట్ అనేది డబుల్ ప్రింట్‌గా పడుతుంది. ఒకవేళ ప్రింట్ వేసుకోవడంలో ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటేనే అది యూజ్ చేయండి. ఇలా పెద్ద హ్యాండ్స్‌కి మాత్రం స్పెషల్‌గా చెప్తున్నాను. ప్రింట్ వేసుకోవడంలో ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే వేసుకోవాలి. చిన్న చిన్న బంచులు, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే నార్మల్‌గా ఎవరైనా వేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద హ్యాండ్స్‌కి ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటాయి కదండీ! అలాంటి వాటికైతే ప్రింట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. లేదు అంటే బయట మగ్గం వర్క్ షాప్స్‌లలో కూడా ప్రింట్ వేసిస్తారు. మనకి బ్లౌజ్ తీసుకెళ్ళి, నాకు ఈ డిజైన్ కావాలి, ఈ డిజైన్ ప్రింట్ వేసియండి అంటే వాళ్ళే వేసిస్తారు. వేసిన తర్వాత మనం ఇంటికొచ్చి వేసుకోవచ్చు. ఇంకా మెయిన్‌గా ప్రింట్ వైట్ కలర్ ప్రింట్ అయితే ఒకవేళ ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ ఉంది. ఈ బ్లౌజ్ మీదకి వైట్ కలర్ ప్రింట్ అయితే వేసుకుంటే క్లియర్‌గా కనిపిస్తుంది. ఒకవేళ వైట్ కలర్ ప్రింట్ డబల్ పడినా కూడా 1 వాష్‌కి అది పోతుంది. కానీ బ్లాక్ ప్రింట్ అయితే మాత్రం అస్సలు పోదండి. ఎన్ని వాష్‌లు చేసినా కూడా పోదు. ఇంకా బ్లాక్ ప్రింట్ వేస్తే మనం ప్రింట్ కన్నా ఎక్కువ వర్క్ చేసుకోవాలి. సైడ్స్ కూడా వర్క్ కనిపించకుండా బ్లాక్ కలరు ప్రింట్ కనిపించకుండా వేసుకోవాలి. అలా అయితేనే లుకింగ్ ఉంటుంది. లేదంటే ప్రింట్ అంతా బయటికి కనిపిస్తుంది. ఒక మార్కింగ్ లాగా కనిపిస్తుంది. అందుకోసమే నేను మాక్సిమం ఇలా మార్కింగ్ నేను నా చేత్తోనే చేసుకుంటాను. ప్రింట్ వేసుకోకుండా మార్కింగ్ చేత్తోనే వేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఏమైనా ఫ్లవర్స్, బంచెస్ ఉంటే డిజైన్ మొత్తం హ్యాండ్‌తో మార్కింగ్ చేసుకొని, ఆ ఫ్లవర్స్ వరకు అన్ని ఫ్లవర్స్ ఒకటే షేప్‌లో రావాలి కాబట్టి, ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ ఎక్కడైతే వస్తాయో ఆ ప్లేస్‌లలో నేను పెన్సిల్ తోటి లేదంటే చాక్ పీస్ తోటి మార్కింగ్ పెట్టుకొని, ఆ ప్లేస్‌లో మాత్రమే ఆ చిన్న ఫ్లవర్ వరకు ప్రింట్ వేస్తాను. అది కూడా అన్ని ఫ్లవర్స్ ఒకే సైజులో రావాలి కాబట్టి మిగతా అంతా కూడా ఏదైనా క్రీపర్ డిజైన్ ఉన్నా, ఇలా లైన్స్ డిజైన్ ఉన్నా, ఏ డిజైన్ అయినా కూడా నేను ఈ పెన్సిల్ తోటి కానీ, లేదంటే చాక్ పీస్‌తో కానీ వీటితోటే మార్కింగ్ చేసుకుంటాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, లేదంటే మగ్గం వర్క్ నేను వేసుకోగలను ఇంట్లో అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఇది చెప్తున్నాను. మాక్సిమం అయితే ప్రింట్ అయితే అవాయిడ్ చేయండి. లేదు నేను పర్ఫెక్ట్‌గా ప్రింట్ వేసుకోగలను అనుకుంటే మాత్రం అలా అయితే ఖచ్చితంగా వేసుకోండి. ప్రింట్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది నార్మల్‌గా మనకు వేస్టేజ్ క్లాత్స్ ఉంటాయి కదా! దాని మీద మనం ప్రాక్టీస్ చేసుకుంటే అది కూడా వస్తుంది. కాకపోతే బ్లౌజ్ ప్రింట్ వేసేటప్పుడు ఒక ఇద్దరు హెల్ప్ ఉంటే ఈజీగా ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. డిజైన్ ఎలా ట్రేస్ చేసుకోవాలి? ఎలా మార్క్ చేసుకోవాలి? ఇంకా ఆన్‌లైన్‌లో కనిపించే డిజైన్స్ ఎలా ట్రేస్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా నేను మన ముందు ముందు క్లాసుల్లో చెప్తాను. ఇంకా ఎన్ని డిజైన్సొచ్చినా కూడా ఈ పూసల డిజైన్స్ అయితే ఎవర్ గ్రీన్‌గా ఉండిపోతున్నాయి. ఈ పూసలు దాదాపుగా ఒక 8, 9 ఇయర్స్ నుంచి కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా కూడా ట్రెండింగ్‌లోనే ఉంటాయి. అన్ని రకాల డిజైన్స్ అయితే మార్కెట్‌లోకొస్తున్నాయి. చూడండి నేను ఈ బ్లౌజ్ మొత్తం వేసేసాను. పూర్తిగా వేసేసాను. ఇదొచ్చి హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలా కనిపిస్తుంది కదండీ! హ్యాండ్‌లో మెలికలు మెలికలు కనిపిస్తుంది కదా! ఇలా రావాలి డిజైన్ అనేది. ఆపోజిట్‌లో తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేదాన్ని. అలా కుట్టుకుంటే మంచి షేప్ అయితే వస్తుంది. 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇదొచ్చేసి నెక్కు. హ్యాండ్స్ అయినా ఒక హ్యాండ్ ఏసినా, 2 హ్యాండ్ వేసినా 2 సేమ్ ఉంటాయని చెప్పేసి నేను 1 హ్యాండే చూపించాను. ఇంకోటి వేసిన తర్వాత మీకు పూర్తయ్యాక నేను మీకు చూపించాను. ఇదొచ్చేసి నెక్ అండి. నెక్ షేప్ కోసం
మార్కింగ్ చేసుకున్నాను. నెక్ ఎవరికైనా కూడా 6 ఇంచెస్ వెడల్పు ఖచ్చితంగా ఉండాలండి. అలా ఉంటేనే బాగా నీట్‌గా ఉంటుంది. పొడవొచ్చేసి మినిమమ్ 10 ఉండాలి. ఒకవేళ హైట్ తక్కువగా ఉంటే మాత్రం 8, 9 అలా పెట్టుకోవచ్చు. వాళ్ళ హైట్‌ని బట్టి, వాళ్ళ నెక్ సైజ్‌ని బట్టి పెట్టుకోవచ్చు. విడ్త్ మాత్రం ఖచ్చితంగా 6 ఇంచెస్ ఉండాలండి. అప్పుడే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వర్క్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. నార్మల్‌గా అందరికీ కూడా 6 ఇంచెస్ మినిమమ్ ఉంటుంది. కానీ కొంతమంది తక్కువ పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నప్పుడైతే వర్క్ లుకింగ్ రాదు. ఇలా ఒకవేళ మీకు షోల్డర్ పెద్దగా బ్రాడ్‌గా అనిపిస్తే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇంచెస్ మాత్రం 6 ఇంచెస్ ఉంటేనే మంచి లుకింగ్ ఉంటుంది. నేను దీనికి కూడా గొలుసు కుట్టు వేసుకున్నాను బార్డర్ కోసం అవుట్‌లైన్‌గా. మన లెంత్ అంటే నెక్ షేప్ కరెక్ట్‌గా వస్తుందని చెప్పి వేశాను. ఒకవేళ డైరెక్ట్‌గా పూసలు వేస్తే నెక్ షేప్ క్లియర్‌గా రాకుండా కొంచెం క్రాస్‌గా లేదంటే వంకరగా వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం కాదండి, ఖచ్చితంగా వంకరగానే వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే మనం క్లియర్‌గా ఉండడానికి కోసం థ్రెడ్‌తో మాత్రం ఒక లైన్ వేసుకోవాలి. అది కూడా మనకి షేప్ చూసుకుంటూ ఒకవేళ కరెక్ట్‌గా లేకపోతే మళ్ళీ సరి చేసుకుంటూ నెక్ అయితే ఫస్ట్ అయితే పర్ఫెక్ట్‌గా వేసుకోవాలి. ఆ తర్వాతే పూసలు వేసుకోవాలి. అంటే గొలుసైతే వెంటనే విప్పేయొచ్చు కదండీ! అందుకోసమని ఎవరైనా బార్డర్‌కి గొలుసు వేసుకుంటారు ఫస్టు. నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ గొలుసు వేసుకోమని. గొలుసు వేసుకున్న తర్వాతే పూసలు వేసుకోవాలి. నెక్ డిజైన్స్ కూడా మనకిష్టమొచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చండి. అది మనిష్టం. మనకేది కావాలి అంటే అదే ఒకవేళ కస్టమర్స్ అయితే వాళ్ళేదడిగితే అది పెట్టొచ్చు. కానీ మంచి లుకింగ్‌గా బాగా కనిపించాలి మగ్గం వర్కు అంటే యూ నెక్కే చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందండి. దాని తర్వాత డ్రాప్ నెక్ ఉంటుంది కదండీ! ఆ నెక్ బాగా కనిపిస్తుంది. ఈ 2 నెక్స్ అయితే మగ్గం వర్క్‌కి మంచి పర్ఫెక్ట్‌గా లుకింగ్ అయితే ఇస్తాయి. ఆ నెక్ షేప్ వల్ల కూడా మనం వేసిన వర్క్ అయితే మంచి హైలైట్‌గా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వర్క్స్ డల్‌గా ఉన్నా కూడా నెక్ షేప్ వల్ల కూడా మంచి లుక్ అయితే వస్తుంది. అందుకే మాక్సిమం మగ్గం వర్క్స్ అన్నిటికి కూడా యూ షేప్ వర్క్సే ఉంటాయి. మనం బయట చూసినా కూడా లేదంటే షాప్స్‌లలో మగ్గం వర్క్ షాప్స్‌లలో డిస్‌ప్లేలో పెడతారు కదా! వాటికి కూడా యూ షేప్ నెక్సే పెడతారు. ఎందుకంటే అది మంచి లుకింగ్ కనిపిస్తుంది కాబట్టి. ఇంకా మగ్గం వర్క్‌లో హెవీగా హ్యాండ్స్ ఉంటే మాత్రం నెక్ చాలా సింపుల్‌గా ఉండాలి. అప్పుడే వర్క్‌కి మంచి లుక్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా హైలైట్ అవుతాయి. హ్యాండ్స్ హైలైటెడ్‌గా ఉండి, హెవీగా ఉండి, నెక్ హెవీగా ఉండి, బ్యాక్ సైడ్ మొత్తం హెవీగా ఉంటే హ్యాండ్స్‌కి అంత లుక్ ఏముండదు. చాలా హెవీగా అయిపోతుంది. అలా కూడా కుట్టించుకుంటారు. బ్రైడల్ బ్లౌజెస్ అన్నీ కూడా హెవీగానే కుట్టించుకుంటారు. కానీ అసలు మగ్గం వర్క్‌లో మాత్రం హ్యాండ్స్ హెవీగా ఉన్నాయి అంటే నెక్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అదే అసలు డిజైన్ అంటే అలాగే కాకపోతే ఈ మధ్యలో వర్క్ వేయించుకునే వాళ్ళు హ్యాండ్స్‌తో పాటు నెక్ కూడా హెవీగానే కావాలి అని ఇష్టపడుతున్నారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్లుగా కస్టమైజ్ చేసి ఇస్తాను. ఇంకా పూస అయిపోయిన తర్వాత ఇందాక వేసినట్లుగానే సేమ్ ఇది పైపింగ్ థ్రెడ్ అతికించుకుంటున్నాను. పైపింగ్ థ్రెడ్ అతికించుకున్న తర్వాత దీని మీద కూడా మనం పూసలు వేసేద్దాము. కొన్ని వందల రకాల బ్లౌజెస్ వేయడం వల్లో, లేదంటే మన బ్లౌజే కదా! ఎందుకు అనే ఫీలింగో తెలీదు కానీ, నా విషయానికొచ్చేసరికి మగ్గం వర్క్స్ బ్లౌజుకి చేసుకోవాలి అంటే అంత ఇంట్రెస్ట్ రాదు. వేద్దాంలే అన్నట్లుగా లేదంటే స్టార్ట్ చేస్తే ఏ 2 మంత్స్‌కి లేదంటే ఏ 10 మంత్స్‌కి కొన్ని కొన్నయితే 2 ఇయర్స్‌కి కంప్లీట్ అయినవి కూడా ఉన్నాయి నా బ్లౌజెసు. అంటే మధ్యలో వేరే కస్టమర్ బ్లౌజెస్ వచ్చినప్పుడు, లేదంటే టైం ఉన్నప్పుడు కూడా కుట్టాలి అనిపించదు. మనదే కదా! వేసుకుందాంలే. ఇప్పుడు మనల్ని అడిగేవాళ్ళు ఎవరున్నారు? ఎమర్జెన్సీగా డెలివరీ చేసేదేదైనా ఉందా? అన్న ఫీలింగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నాకైతే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా కస్టమర్స్‌కి వేసిన డిజైన్స్ ఉంటాయి కదా! అలా అందులో కొంచెం మంచిగా కనిపించిన డిజైన్స్ ఏవైనా ఉంటే అవి వేసుకోవాలనిపిస్తుంది కానీ, అది మొదలుపెట్టిన బ్లౌజు ఆ ట్రెండ్ అయిపోయిన తర్వాత ఓల్డ్ అయిపోయింది ఈ డిజైన్ అనిపించినప్పటికి కూడా అది కంప్లీట్ అవ్వదు. అంత లేట్ అవుతుంది. ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్‌లో నాకిలా సింపుల్‌గా నెక్ ఉంటే చాలా ఇష్టం ఉంటుంది. సింపుల్ నెక్ తోటి కొంచెం వెయిట్ లేకుండా అలా ఉంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. అందుకోసమని వెయిట్‌లెస్‌గా ఉండడాని కోసమని నేనైతే ఎక్కువ మిర్రర్ వర్క్సే ప్రిఫర్ చేస్తాను. ఇంకా అది లైఫ్ కూడా ఉంటుంది. అందుకోసమని అది యూజ్ చేసుకుంటాను. మిర్రర్సే వేసుకుంటాను ఎక్కువగా డిజైన్‌లో. కానీ కొన్ని కొన్ని టైమ్స్‌లలో కస్టమర్స్ మనం ఫోటోలో చూపించినవి కాకుండా, వాళ్ళు గూగుల్‌లో చూసినవి కాకుండా, అసలు ఒరిజినల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటారు. వాళ్ళ కోసమైనా కూడా నేను కొన్ని బ్లౌజెస్ అయితే కస్టమైజ్ చేశాను. అంటే నార్మల్‌గా వచ్చినప్పుడు వాళ్ళొచ్చినప్పుడు బ్రైడల్ బ్లౌజ్ ఎలా ఉంటుంది, లేదంటే నేమ్ వస్తే ఎలా ఉంటుంది, ఇనిషియల్ తోటి లేదంటే ఒక లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్‌తో అంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు నేమ్‌లలో ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా! ఆ లెటర్స్ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ మీద వచ్చేలాగా ఇవన్నీ ఎలా ఉంటాయి, మాకు చూడాలనుంది, హెవీగా ఉంటే ఎలా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే 1, 2 బ్లౌజెస్ అయితే అలా స్టిచ్ చేసి పెట్టాను.
ఇంకా ఇలా క్రాస్ లైన్స్‌తో వచ్చిన డిజైన్ వేసుకోవాలని కూడా దాదాపు 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. కానీ ఇప్పటికి కుదిరింది. ఒకవేళ మీకు కూడా నెక్ హెవీగా ఇష్టమైతే మీరు హెవీగా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఆ హెవీగా వర్క్ చేసుకోవాలంటే దీనికి ఏ డిజైన్ యూజ్ చేయాలి అనుకుంటే ఈ పైపింగ్ థ్రెడ్‌కి పూసల ఫిల్లింగ్ ఉంది కదండీ! ఈ బీడ్స్ ఫిల్లింగ్‌ని ఒక దాదాపుగా 3 లైన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ ఫిల్లింగ్ అయిపోగానే ఒక స్టోన్ లేస్ పెట్టి, దాని తర్వాత ఒక పూస లైన్ వేసి, ఆ తర్వాత మళ్ళీ స్టోన్ లేస్ పెట్టి, ఇంకా నెక్స్ట్ ఈ ఫిల్లింగ్ ఒకసారి వేసి, మళ్ళీ అలాగే స్టోన్ లేసు, పూస, స్టోన్ లేసు, మళ్ళీ ఫిల్లింగ్ అలా 3 లైన్స్ పెడితే చాలా బ్రాడ్‌గా వస్తుంది. మనం అనుకున్న హెవీ రేంజ్ కూడా ఉంటుంది. మంచి లుకింగ్ ఉంటుంది. ఎండింగ్‌లో మనకు కావాల్సి అనిపిస్తే ఏదైనా కుందన్స్ కానీ, లేదంటే జిగ్‌జాగ్ వర్క్ కానీ చేసుకోవచ్చు. మన బ్లౌజ్‌లో ఏదైతే పూసలున్నాయో ఆ వర్క్ కూడా చేసుకోవచ్చు. చూడండి నేను దీనికి కూడా వెంటనే ఒక స్టోన్ లేసు, దాని తర్వాత ఒక పూస వేశాను. ఆ తర్వాత ఇంక నేను ఇది ఫినిషింగ్ చేస్తున్నానండి. నాకంత బ్రాడ్ అవసరం లేదు. ఇంత చిన్నగా సింపుల్‌గా ఉంటేనే నాకు నచ్చుతుంది. సేమ్ మనకి క్రాస్ లైన్స్‌లో పూసలు వేశాను కదండీ! ఆ పూసలు ఎలా అయితే 3, 3 పూసలు వేశానో, సేమ్ ఇక్కడ కూడా అలాగే అండి. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి 3 పూసలు 2 పూసలు ఒకసారి పెట్టేసి, ఆ 2 పూసల మీద ఒక పూసలు. ఒకవేళ మీరు పెద్దగా కావాలనుకుంటే దీన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. లేదు ఈ ప్లేస్‌లో ఈ పూసల ప్లేస్‌లో కుందన్స్ వేసుకున్నా కూడా బావుంటుంది. కానీ బ్లౌజ్‌లో మ్యాచింగ్ ఉంటేనే బావుంటుంది. ఒకవేళ అంటే మీకు డిజైన్ ఐడియా కోసం చెప్తున్నాను. మనం ఎలా కొత్త డిజైన్‌ని ఎలా క్రియేట్ చేస్తాము, వేరే వేరే ఐటెమ్స్ తోటి ఎట్లా కస్టమైజ్ చేస్తాము అనే ఒక ఐడియా కోసం నేను మీకు చెప్తున్నాను. ఇదే ప్లేస్‌లో పెద్ద కుందన్స్ పెట్టి దాని చుట్టూ కూడా జర్దోసి వేసినా కూడా చాలా బావుంటుంది. పెద్ద కుందన్ అంటే డ్రాప్ షేపు, బాదం షేప్ కుందన్ ఉంటుంది కదండీ! ఆ కుందను అది పెట్టేసి దాని చుట్టూ వేసుకున్నా బావుంటుంది. లేదంటే ఒకవేళ మనకి మిర్రర్స్ బ్లౌజ్‌లో ఉంటే కూడా మిర్రర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఓన్లీ గోల్డ్ వర్క్ అనుకున్నప్పుడు మాత్రం గోల్డ్ కలర్ కుందన్సే యూజ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇలా పూసలు మొత్తం నేను నెక్ సైడ్ మొత్తం వేసేసానండి. ఇలా నెక్ ఇలాగే ప్లెయిన్‌గా ఉంచుతాను. ఇదొచ్చి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉందో అలాగే వేశాను. ఓవరాల్‌గా డిజైన్ అయితే ఇదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.